వచ్చాడు 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 వచ్చాడు. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా అయిపోయి. అరే వాట్ దిస్? ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? డాక్టర్ గారు వస్తారు కదా. ఏదా వరుకున్నది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. ఫరూక్ మీతో మాట్లాడమని చెప్పాడు. ఒక్క నిమిషం. హలో, నేను సజ్జల రామకృష్ణారెడ్డి. చెప్పమ్మా. ఫోన్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని రాయించుకొని కొడితే ఆయన్ను కొట్టినట్టేనా? జోకులు బాగా వేస్తావే. రాయితో కూడా బాగా కొడతా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. మనకు కావాల్సింది కూడా అదే. పరువు కన్నా చెప్పుంటాడు కదా, దాడి జరగాలి కానీ కన్ను పోకూడదు. 1.5 అవుద్ది. ఎంత? 1.5. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ డిస్కౌంట్ ఏం లేదమ్మా. పోనీ గిఫ్ట్ గా కన్ను పోయేలా కొట్టైనా? అంత గిఫ్ట్ మనకొద్దు. వేసేసాడు, బాగా వేసేసాడు. ముందు 75, పన్నయ్యాక 75. ఓకేనా? పనయ్యాక కోడి కత్తి సీను దస్తగిరిలా దొరికిపోతే, మొత్తం నువ్వు తీసుకుని వాళ్ళగా మిస్ అయిపోతే? నాకు రాయించుకుని కొట్టడమే వచ్చు, మిస్ చేయడం మోసం చేయడం రాదు. పెట్టి కొట్టారు కదా. రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ రోజు లేరు. వై నాట్ 175కి 175? వై నాట్? లేదు, మీకు ఆ లెవెల్ లేదు, అంత సీన్ లేదు. 100% 175కి 175 కొట్టాలి. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175. పోటీ చేస్తే ఎన్ని సీట్లో గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాలి. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ రోజు లేరు. ధైర్యం లేదు వాళ్ళకి. మీ 11 డబ్బులు ఇచ్చి ఈ పైసా కూడా ఇవ్వకుండా ఆ ఇంటికి రంగులు వేసుకుంటాడు. ఈ ముఖానికి రంగులు వేసుకోమని నా కొడుకుని. ఏ మంత్రికైనా ఆ సబ్జెక్ట్ తెలుసా అండి? వీడు ఈ టైప్ లో తగిలాడు. ఏం చేశారా బాబు అంటే అనంతపురం ఎంపీ ఫ్యాన్ తిప్పుతాడు. ఎందుకు? ఇంకా రోజా మేడం గారు ఉన్నారు, ఇలా పెద్ద ఆయన చెప్పారు. మా రోజా గారు మీరు టూరిజం మంత్రి గారు కదా, మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారామంటే ఆవిడ ఇచ్చే సమాధానం నా సొగసు చూడండి మావయ్య అంటది. అది కాదా మళ్ళీ ఏ ప్రాజెక్ట్ పెట్టామంటే నా సొగసు చూడు మావయ్య అంటే ఏడు చూస్తామండి మనం. దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. తమ్ముడు, ఈ ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు అడుగుతున్న చట్టం మీకు తెలుసా? అంటే అది అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని రక్తం పొంగిపోతా ఉంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేప్ చేయగలరా? రేప్ చేసే ధైర్యం లేదు. నన్ను అనవసరంగా కెలుక్కుతున్నా. నాకు తిక్క రేగిందంటే ఓయమ్మా, ఓ నాయనా.